భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని మోసం చేసింది, 2 సార్లు ఓడించింది, అతన్ని అవమానపరిచిందని చెప్పేసి అని పదే పదే ప్రధానమంత్రి కాంచి మొదలుపెట్టుకుంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న బీజేపీ కార్యకర్త దాకా ఇదే మాట మాట్లాడుతారు. అయ్యా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. కిషన్ రెడ్డి గారు, మీరు ఎర్రగా తెల్లగా ఉండి పసిపిల్లోడు అనుకుంటున్నాము, మీ చెంపలు పిండితే పాలు వస్తాయి అనుకుంటున్నాము. కానీ మీరు పసిపిల్లగాడు కాదు, కేంద్ర మంత్రి. అది నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడే మాట ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకొని మాట్లాడాలి. నిజానికి అంబేద్కర్ గారి కాలంలో, భారతదేశానికి స్వతంత్రం వస్తున్న కాలంలో అంతరాంతరం ఈ దేశంలో ఏ రకంగా విజృంభిస్తున్నదో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నిజానికి ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో, జనసంఘ ఆధ్వర్యంలో కానీ భారతదేశానికి స్వాతంత్రం వస్తే అంబేద్కర్ గారితో మీరు రాజ్యాంగాన్ని రాయించే వాళ్ళు కాదు. ఆ కులాన్ని నీచాతి నీచంగా చూసిన వాళ్ళు, దళిత కులాలను నీచాతి నీచంగా చూసిన వాళ్ళు హిందుత్వ శక్తులు. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ అవమానపరిచింది, కాంగ్రెస్ ప్రభుత్వం అవమానపరిచిందని. నిజానికి చెప్తున్నా, దళితులకు, అంబేద్కర్కు, పీడిత తాడిత వర్గాలకు న్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని బల్లగుద్ది చెప్తున్నాం మేము. ఎందుకొరకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కనుకనే భారత రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని అంబేద్కర్ గారికి ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ. ఆయన చేతికి రాజ్యాంగం వచ్చింది కనుకనే ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగంగా అది మారింది. ఆ రోజు ఈ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నప్పుడు, రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నప్పుడు మీ ఆర్ఎస్ఎస్ జనసంఘ వాళ్ళు ఏం మాట్లాడినరు ఒకసారి చరిత్ర తిరిగేసుకోండి. ఈ రాజ్యాంగం మాది కాదు, మన ధర్మంతో కూడిన రాజ్యాంగం కాదు ఇది. మేము రాబోయే కాలంలో ఏ రోజన్నా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మారుస్తాం, మన ధర్మశాస్త్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చుకుంటామని చెప్పేసి అని మాట్లాడింది మీ ఆర్ఎస్ఎస్ కాదా, జనసంఘ కాదా? మర్చిపోయినరా? గురిగిందా? పైన ఎరుపునే చూస్తుందంట, కింద ఉన్న నలుపుని చూడదంట. బీజేపీలో చేష్టలు ఆ రకంగా ఉన్నాయి. ఇంకొకటి ముఖ్యమైన విషయం చెప్తున్నా, అతన్ని ఓడించరు అని చెప్తున్నారు. అతన్ని ఓడియలే. రాజకీయ పార్టీలలో నిలబడ్డప్పుడు ఓటములు గెలుపులు అనేటివి సమాజం, ఓటర్స్ నిర్ణయిస్తారు. ఆ రోజు అతి భయంకరంగా ఉన్న ఓటర్సు హిందుత్వ భావజాలంతో కలిగిన వాళ్ళు, మనుధర్మ సూత్రాలను పాటించేవాళ్ళు. కనుక వాళ్ళందరూ కలిసి అంబేద్కర్ని ఓడించారు. ఎందుకొరకు? ఆయన చేసిన పోరాటాలను చూసి భయపడ్డారు. అతడు పార్లమెంట్లో, ఆ రోజున్న పార్లమెంట్లో హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కామన్ సివిల్ కోడ్ను రావాలని చెప్పేసి అని ఆయన వాదించినప్పుడు ఆ సివిల్ కోడ్ను వ్యతిరేకించింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఆ రోజున్న మనధర్మ వాదులు దాన్ని వ్యతిరేకించిండ్రు. కనుకనే ఆయన రాజీనామా చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కాదు అతన్ని ఓడించింది, మనధర్మవాదులు ఓడించారు అతన్ని. ఈ సత్యాన్ని తెలుసుకోండి భారతీయ జనతా పార్టీ నాయకులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అధికారంలో ఉంది కనుక భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విలువలనిస్తూ దాన్ని కాపాడుతూ ముందుకు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమే. లేకపోతే పీడిత తాడిత వర్గాలను మీరు ఎప్పుడూ మట్టిలో కలిపేవాళ్ళు. గుర్తుపెట్టుకోండి, భారత రాజ్యాంగాన్ని, అంబేద్కర్ను, ఆయన ఆలోచన విధానాలను ముందుకు తీసుకుపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మీ భారతీయ జనతా పార్టీ నాయకుడు అమిత్ షా మొన్న ఏం మాట్లాడిండు? అంబేద్కర్ను ఒక సామాన్య మానవుడిగా చూస్తూ అంబేద్కర్ అని ఒక ఫ్యాషన్ అయిపోయింది. అదే ఆయన పేరు చెప్పించే కన్నా ఒక భగవంతుడి పేరు చెప్పిస్తే 7 జన్మలకు పుణ్యం దక్కేదని చెప్పేసి అని మాట్లాడింది. ఒక మాట చెప్తున్నాను, కిషన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులారా, అంబేద్కర్ అనే వ్యక్తి ఈరోజు ఏం అడగకుండానే ఈ పీడిత తాడిత వర్గాలకు రిజర్వేషన్ అనే ఒక సూత్రాన్ని అందించిపోయి ఆ రిజర్వేషన్తోన మీరు బాగుపడండి అని చెప్పేసి ఇచ్చిపోయిన గొప్ప దేవుడు, గొప్ప భగవంతుడు అంబేద్కర్. ఆయన రచించిన రాజ్యాంగం
ఇప్పటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కనుక మేము భారత్ సంవిధాన్ సంరక్షక్ అనే పేరుతోన రాహుల్ గాంధీ గారు పిలిపించారో దాన్ని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొని పోతాం. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ఉన్నట్టుగా నిలబెట్టుకుంటాం, దాన్ని కాపాడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. తస్మత్ జాగ్రత్త భారతీయ జనతా పార్టీ నాయకులారా. ఇంకొకసారి అంబేద్కర్ గారి విషయంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో అవాకులు మాట్లాడితే ఖబర్దార్ అని చెప్పేసి అని హెచ్చరిక చేస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.